మీరిప్పటివరకు చూసిన యుఎఫ్ఓ వీడియోలన్నీ ఫేక్ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన తప్పకుండా మారుతుంది. ఎందుకంటే ఇవన్నీ సినిమాల నుంచి కాదు, సోషల్ మీడియా ఎడిట్స్ కాదు, ఇవి మిలిటరీ కెమెరాల్లో రికార్డైన నిజమైన వీడియోలు. యుఎఫ్ఓ అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. వాట్ ఈజ్ యుఎఫ్ఓ? యుఎఫ్ఓ అంటే ఏలియన్ షిప్ కాదు. యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. అంటే మనకు అర్థం కాని, గుర్తించలేని, ఎగిరే వస్తువు. ఇప్పుడు నాసా, మిలిటరీ దీనిని యుఏపీ అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనామినా అంటున్నాయి. ఎందుకంటే ఇవి విమానాల్లా కాదు, డ్రోన్లా కాదు, సహజ ఘటనల్లా కూడా కాదు. మొదటి యుఎఫ్ఓ వీడియోలు. యుఎఫ్ఓ కథలు కొత్తవి కాదు. 1947లో అమెరికాలో ఒక పైలట్ డిస్క్ లాంటి వస్తువులు ఆకాశంలో తిరుగుతున్నాయని చెప్పాడు. అప్పటినుంచి వేలాది యుఎఫ్ఓ సైటింగ్స్ ప్రపంచం మొత్తం నమోదయ్యాయి. కాని అప్పట్లో కెమెరాల్లేవు, ఆధారాల్లేవు. అందుకే ప్రజలు నమ్మలేదు, సైన్స్ పట్టించుకోలేదు. మిలిటరీ కెమెరాల్లో యుఎఫ్ఓలు. ఇక్కడే అసలు ట్విస్ట్. 2017 తర్వాత అమెరికా మిలిటరీ, పెంటగాన్ కొన్ని వీడియోలను బయటపెట్టింది. ఆ వీడియోల్లో యుఎఫ్ఓలు అకస్మాత్తుగా కనిపించడం, సెకండ్లలో వేగం పెరగడం, శబ్దం లేకుండా కదలడం, రాడార్లకు చిక్కకపోవడం, పైలట్లు భయంతో మాట్లాడుతున్న ఆడియో కూడా ఉంది. దిస్ థింగ్ ఈజ్ నాట్ హ్యూమన్ టెక్నాలజీ అని పైలట్ స్వయంగా అంటాడు. ఈ వీడియోలు ఫేక్ కావా? ఇప్పుడందరి ప్రశ్న, ఇవన్నీ సీజీఐ కాదా? సాధారణ వీడియో అయితే ఫేక్ అనొచ్చు. కానీ ఇవి ఫైటర్ జెట్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, మిలిటరీ రాడార్ సిస్టమ్స్, ట్రైన్డ్ పైలట్స్ టెస్టిమనీ. వీటన్నింటినీ ఫేక్ చేయడం దాదాపు అసాధ్యం. అందుకే పెంటగాన్ స్వయంగా ఈ వీడియోలు నిజమే, కాని అవి ఏమిటో తెలీదు అని ప్రకటించింది. సైన్స్ ఇచ్చే 3 సమాధానాలు. శాస్త్రవేత్తలు 3 అవకాశాలు చెప్తున్నారు. నంబర్ 1, సహజ ఘటనలు, అరుదైన లైటింగ్, ప్లాస్మా బంతులు, వాతావరణ రిఫ్లెక్షన్సు. కాని ఇవి అంత వేగంగా కదల్లేవు. నంబర్ 2, మానవ టెక్నాలజీ, సీక్రెట్ మిలిటరీ టెస్ట్లు, టాప్ సీక్రెట్ డ్రోన్లు. కాని అన్ని దేశాల మిలిటరీ ఇది మాది కాదు అంటోంది. నంబర్ 3, మనకు తెలియని విషయం. ఇదే భయంకరమైన ఆప్షన్. మనకింకా అర్థం కాని, భూమికి చెందని టెక్నాలజీ. సైన్స్ ఇక్కడే ఆగిపోతుంది. ఏలియన్స్ ఉన్నారా? ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాలి. యుఎఫ్ఓ కనిపించింది అంటే ఏలియన్ వచ్చాడని కాదు. కానీ ఈ విశ్వంలో బిలియన్ల గ్యాలక్సీలు, ట్రిలియన్ల గ్రహాలున్నాయి. మనం మాత్రమే జీవులమా? అది కూడా అసాధ్యమే. అందుకే శాస్త్రవేత్తలంటున్నారు, ఏలియన్ ఉన్నారో లేదో తెలీదు, కానీ అవకాశం మాత్రం ఉంది. కొన్ని వీడియోలు ఫేక్ ఎందుకు? ఇంటర్నెట్లో ఉన్నవన్నీ నిజంగాదు. సీజీఐ, ఎడిటెడ్ క్లిప్స్, క్లిక్ బెయిట్ వీడియోలు. వీటివల్ల నిజమైన కేసులకు నమ్మకం తగ్గిపోయింది. అందుకే మిలిటరీ ఆధారాలు ఉన్న వీడియోల్నే మాత్రమే తీసుకోవాలి. భవిష్యత్తులో ఏమవుతుంది? ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వాలు యుఎఫ్ఓలను అంగీకరిస్తున్నాయి. రీసెర్చ్ జరుగుతోంది. సీక్రెట్ ఫైల్స్ ఓపెన్ అవుతున్నాయి. రాబోయే 10-20 ఏళ్లలో ఈ మిస్టరీకి సమాధానం దొరకవచ్చు. లేదా ఇంకాస్త భయంకరమైన నిజం బయటపడవచ్చు. ఇప్పటివరకు యుఎఫ్ఓలు అనగానే నవ్వుకునే విషయం, సినిమాల కథ, ఊహాగనం అనే భావన ఉండేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నంబర్ 1, ప్రభుత్వాలు ఇక దాచడం లేదు. ముందేమయ్యేది తెలుసా? యుఎఫ్ఓ గురించి మాట్లాడితే ఇది కల్పన, ఇది ప్రజల భ్రమ అని కొట్టిపారేసేవి. కాని ఇప్పుడు అమెరికా, యూరప్, జపాన్, ఇతర దేశాలు యుఎఫ్ఓలు లేదా యుఏపీలు నిజంగా ఉన్నాయి అని అధికారికంగా అంగీకరిస్తున్నాయి. అంటే ఇది ఇక గాసిప్ కాదు, ఇది రీసెర్చ్ సబ్జెక్ట్. నంబర్ 2, కొత్త టెక్నాలజీతో నిజం దగ్గర పడుతున్నాం. ఇప్పటి టెక్నాలజీకి, 10 ఏళ్ల క్రితం టెక్నాలజీకి భూమి ఆకాశం తేడా ఉంది. ఇప్పుడు మన దగ్గర హై రెజల్యూషన్ స్పేస్ టెలిస్కోప్స్, ఏఐ ఆధారిత డేటా అనాలిసిస్, డీప్ స్పేస్ సెన్సార్లు, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్, వీటన్నింటినీ కలిపి యుఎఫ్ఓల మూలాన్ని గుర్తించే అవకాశం పెంచుతున్నాయి. ముందు కనిపించింది మాత్రమే ఉండేది, ఇప్పుడు డేటా కూడా ఉంది. రాబోయే 10-20 ఏళ్లలో 2 అవకాశాలు. శాస్త్రవేత్తలు చెబుతున్న 2 భవిష్యత్తులివే. నంబర్ 1, ఇవన్నీ సీక్రెట్ మానవ టెక్నాలజీ లేదా అరుదైన సహజ ఘటనలో నిర్ధారణ కావచ్చు. అలా అయితే భయం తగ్గిపోతుంది, మిస్టరీ సైన్స్గా మారిపోతుంది. నంబర్ 2, భయంకరమైన ఆప్షన్. కొన్ని యుఎఫ్ఓలు మన భూమికి చెందని టెక్నాలజీ అని స్పష్టమైన ఆధారాలు దొరకవచ్చు. అలా జరిగితే మానవ చరిత్రే మారిపోతుంది. మనం విశ్వంలో ఒంటరిగా లేము అని నిర్ధారణ అవుతుంది. ఇది సైన్స్కే కాదు, మతాలకు,
తత్వశాస్త్రానికి, మన జీవితం అర్థానికి కూడా భారీ ప్రశ్నలు తెస్తుంది. నంబర్ 4, నిజం ఒక్కసారిగా బయటకు రాదు. ఇక్కడొక ముఖ్యమైన విషయం, ప్రభుత్వం నిజాన్ని ఒక్కరోజులో బయటపెట్టదు. ఎందుకంటే ప్రజల్లో భయం, గందరగోళం, సామాజిక ప్రభావాలు. అందుకే నిజం చిన్న చిన్న భాగాలుగా సంవత్సరాల పాటు బయటకు వస్తుంది. ఇప్పటి వీడియోలు ఆ ప్రక్రియలో మొదటి అడుగు మాత్రమే. నంబర్ 5, అసలు మిస్టరీ ఇదే. యూఎఫ్ఓల కంటే పెద్ద ప్రశ్న ఏంటంటే, మనకు తెలియని విషయాలు ఇంకా ఎంతున్నాయి? సైన్స్ ఇప్పటివరకు ఎంత చిన్న భాగాన్ని అర్థం చేసుకుంది? యూఎఫ్ఓలు ఒక సమాధానం కాదు, ఒక ప్రశ్న. మరియు ఆ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తులోనే ఉంది. బహుశా యూఎఫ్ఓలు మనం చూడ్డం లేదు, మనమే ఇప్పుడే నిజాన్ని చూడ్డం మొదలుపెట్టాం. సమాధానం ఒక్కటే, కొన్ని ఫేక్, కొన్ని నిజం. కాని అన్నిటికీ సమాధానం లేదు. ఇదే అసలైన మిస్టరీ. మీరేమనుకుంటున్నారు? యూఎఫ్ఓలు ఏలియన్బా లేక మానవ టెక్నాలజీయా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మిస్టరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి.